హాయ్ హలో అందరికీ నమస్కారం. మిర్చిలో మనకు ఎక్కువగా పూతలు రావాలంటే వచ్చిన పూతలు మనకు పండు పూతలుగా మారకుండా మనకు పిందెగా మారాలంటే ఈ విన్ని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. మనకు అందులో మనకు దోమలు ఉధృతి ఎక్కువగా ఉంటే ఈ సూపర్ కాన్ఫిడర్ ఈ బేర్ కంపెనీ వాళ్ళది స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ఎక్స్పోనస్ ఇప్పుడు ఉన్న వాతావరణంలో ఈ పై ముడతలు, అదేవిధంగా ఈ నల్లి ఉధృతి ఎక్కువగా అవుతూ ఉన్నది. వెస్టర్న్ త్రిప్స్ అంటే బ్లాక్ త్రిప్స్ ఎక్కువగా కొనలు మాడిపోతూ ఉన్నవి. దానికి మనకు ఈ పూతలు కూడా రాలిపోతాయి ఎక్కువగా. మనకు ఈ నల్లి ఉధృతి ఉన్నప్పుడు మనకు పూతలు ఎక్కువగా రాలిపోతూ జరుగుతుంది. దీనికి కారణంగా మనకు ఎక్స్పోనస్ అండ్ ఈ దోమ మందుకి మనకు సూపర్ కాన్ఫిడారు ఈ పూతలు ఎక్కువగా రావడానికి మనకు ఈ విన్ని కలిపి స్ప్రే చేసుకుంటే మనకు అద్భుతమైన పూతలు రావడానికి చాలా బాగుంటుంది. మనం స్ప్రే చేసినాం. దీంతో మనకు రిజల్ట్ అయితే వచ్చింది. మనకు చూడవచ్చు పైన గ్రోత్ కూడా బాగా వచ్చింది. అదేవిధంగా ఈ పూతలు కూడా వచ్చి మనకు ఎక్కువగా పండు పూతలు కాకుండా మనకు పిందెలుగా మారుతూ ఉన్నవి. చూడవచ్చు పైన గ్రోత్ ఏ విధంగా వచ్చిందో. అదేవిధంగా చిన్న చిన్న మనకు ఈ యొక్క గ్రోతింగ్ రావడం జరుగుతుంది. ఏదంటే మనకు ఒక్కొక్క ఇంచు ఒక్కొక్క 0.5 ఇంచులో గ్యాప్లోనే మనకు గ్రోతింగ్ అయితే వస్తున్నవి. ఈ విధంగా అయితే మనకు పిందెలుగా మారుతూ ఉన్నవి. ఎక్కువగా మనం ఈ యొక్క స్ప్రే చేయడం వల్ల మనకు ఈ పిందెలుగా మారుతూ ఉంటుంది. మనకు అన్ని బ్రాండెడ్ మందులే మాత్రం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే మనకు. ఎందుకంటే ఈ ఉధృతి ఎక్కువగా పెరిగినప్పుడు కూడా మనకు ఈ దిగుబడి కూడా తగ్గే ఆస్కారం ఉంటుంది. ఏదైతే పెద్ద మందులు మనకు స్ప్రే చేసినప్పుడు దాని యొక్క ప్రభావంతో ఎక్కువ రోజులు పనిచేసి మనకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తూ ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం డైలీ స్ప్రే చేసేటువంటి మందులే కాకుండా అదేవిధంగా మనకు ఏ టైంలో ఎలాంటి మందులు పిచికారీ చేసుకోవాలో అనేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. బాయ్, అందరికీ ధన్యవాదాలు.